నమస్తే. వెల్కమ్ టు క్విక్ బైట్. సో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్‌ని క్రియేట్ చేసుకొని ప్రతి సినిమాతో వైవిధ్యాన్ని చూపిస్తూ గూడా డిఫరెంట్‌గా నాన్న బాటలో కాకుండా అంతకు మించి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సో, ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. ఏంటంటే ఒక యాక్షన్ సీన్ చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ కంటికి చిన్న గాయమైందనమాట. సో, గాయం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారాలు చేసేస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ టీమ్ అఫీషియల్‌గా ఒక క్లారిటీ ఇచ్చింది. సో, ఎందుకంటే ఈ వార్త వైరల్ అయిపోవడంతో ఆ మూవీ టీమ్ స్పందించింది దీని మీద. సో, కంటికి చిన్న గాయమైంది. ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్‌లో కంటిన్యూ అవుతారని కూడా చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే మనం చూడొచ్చు సోషల్ మీడియాలో చిన్న వార్తను కూడా చాలా పెద్దగా చేసేస్తారు. బట్ అలాంటిదేం లేదు. జస్ట్ ఏప్రిల్ 30కి 'పెద్ది' మూవీ రిలీజ్ అని చెప్పేసి కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మూవీ త్వరగా కంప్లీట్ చేయాలి. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో సానా బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో యాక్ట్ చేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో ఇటువంటి చిన్న ఆటంకం జరిగింది. సో, దీనికి సంబంధించి అఫీషియల్‌గా క్లారిటీ అయితే ఇచ్చేసారు. అది పెద్ద గాయమేం కాదు. 2 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి షూటింగ్‌లో గూడా పాల్గొనొచ్చని గూడా చెప్పారు. సో, ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గూడా స్పందించారనమాట. సో, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, గాయం కారణంగా తను త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. చిన్న గాయమే కాబట్టి ఆయన త్వరగా కోలుకొని తిరిగి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగిందనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ.